ఏమంటాడు నీకు ఈయన ఈయనదే చదవాలి. మీపై 420 కాదు 840 పెట్టాలి అట. 840 కేసు పెట్టాలట. మరి ఇది ఏంటిదో 420 అంటే తెలుసు చీటింగు. ఇదేందో చదవాలి. 840 పెట్టాలి అంటాడు. మీపై 420 కాదు 840 కేసు పెట్టాలి. కేటీఆర్ హరీష్ రావుపై జగ్గారెడ్డి ధ్వజం. నా టైం బాగాలేక ఎన్నికల్లో ఓడిపోయా, లేదంటే అసెంబ్లీలో వాళ్ళను ఆడుకునేవాడిని, గెలికితే వాళ్ళ బండారం బయట పెడతా. సీఎం రేవంత్ రెడ్డి కష్టపడి పనిచేస్తున్నారు. మామూలు కష్టమా? గుట్టలు ఎత్తుకొస్తాడు, షర్ట్లు ఎత్తుకొస్తాడు, గొడ్డాలతోటి ఆ కట్టెలైన నరుకుతాడు. మామూలు చెమట కాదు. ప్రజాభవన్ నుండి మొదలు పెడితే ఇంటింటికి ఆయన చెమటే కారుతుంది. ఎక్కడ చూసినా ఆయన చెమటే కారుతుంది. చెప్పుకోర్రి, నువ్వు జగ్గారెడ్డి, ఆయన రేవంత్ రెడ్డి. ఒకల ఘనత వాళ్ళు చెప్పుకోకపోతే ఎట్లయితారు రెడ్డిలు మీరు? సీఎం రేవంత్ రెడ్డి కష్టపడి పనిచేస్తున్నారు. 6 గ్యారంటీల అమలుకు కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో నిజమైన ప్రజా పరిపాలన కొనసాగుతుంది. బీఆర్ఎస్ బీజేపీ రెండు ఒక్కటే. జగ్గారెడ్డి ఒకటి. సీఎం ఎక్కడున్నాడో కనీసం నాకు అడ్రస్ తెలుసా? జగ్గారెడ్డి గారికి సీఎం ఎక్కడ ఉంటాడో తెలుసా జగ్గారెడ్డి గారు? ఇంతవరకు మాకైతే ఐడియా లేదు. జూబ్లీహిల్స్ ఆయన సొంత ఇల్లు ఉన్నాయని అయితే తెలుసు. అధికారికంగా ముఖ్యమంత్రి హోదాలో ఆయన ఎక్కడ ఉంటాడో మాకు ఇంతవరకు అయితే తెలియదు. మా ప్రజలకు కూడా తెలియదు. ప్రజావానికి ఆయన వచ్చినట్టు కూడా తెలియదు. ప్రజావానికి ఆయన వస్తలేడు అసలు. కష్టపడి పని చేస్తానంటే ఢిల్లీకి 12 సార్లు తిరిగచ్చుడే కష్టం అనుకుంటాను జగ్గారెడ్డి గారు. నెల రోజులలో 12 సార్లు ఢిల్లీ చుట్టూ తిరిగేస్తేనే కష్టమా? ఇంకేమంటాడు? నన్ను గెలికితే వాళ్ళ బండారం బయట పెడతా అంటే పెట్టు. గది మేము అదే కోరుకుంటున్నాం. మేము వాళ్ళు దందా చేసింలా, మీరు దందా చేయబోతుండ్లా, నిజంగా వాళ్ళు నీతి నిజాయితీతోటి పరిపాలించింలా అనేది ప్రజలకు తెలవాలి కదా. అంటే గెలుకుతేనే బయట పెడతామంటే మీరు అంత దొంగలే అవుతారు. అంటే ఆయన దొంగతనాన్ని నువ్వు దాచినట్టు, నీ దొంగతనాన్ని ఆయన దాచినట్టు అవుతుంది. మీకు ఏమంటారు? లేదంటే వాళ్ళ నా టైం బాగాలేక ఎన్నికల్లో ఓడిపోయా, లేదంటే అసెంబ్లీలో వాళ్ళని ఆడుకునేవాడిని. ఇప్పుడు ఇది అంత ఎందుకు మాట్లాడతానంటే ఈయనకి ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి మళ్ళీ అసెంబ్లీకి పంపించేదాకా ఇట్లానే మాట్లాడతారు. ఒకవేళ జగ్గన్న కనుక గెలిచి ఉంటే రేవంత్ రెడ్డికి శిరోభారం అయ్యేది. ఎందుకంటే నాకు మంత్రి పదవి కావాలను, లేకపోతే డైరెక్ట్ సోనియా గాంధీ దగ్గరికి పోయి నన్నే ముఖ్యమంత్రి చేయండి, నన్నే చాలా మంది ప్రజలు కోరుకుంటాను అని. ఈయన ఆనాడు తెలంగాణ ఉద్యమంలో లేడు. తెలంగాణ ఉద్యమకారుల మీదకి లాఠీలు పట్టుకొని వచ్చిందంటే ఈయనొకడు. జగ్గన్న అంటే జగ్గన్నే, లేదంటే అసెంబ్లీలో ఆడుకునేవాడిని అట. అబ్బో ఎన్ని ఆటలు ఆడినవో దొర అన్న. ఇవన్నీ మానుకోరు జరా. 420 హామీలు ఉన్నాయి. ఇది మీరు అవునన్నా కాదన్నా ఈ బుక్కులన్నీ అందరి దగ్గర ఉన్నాయి. ఈ బుక్కులు అందరి దగ్గర ఉన్నాయి. మీరు ఇంకా మభ్యపెట్టాలని, అబద్ధాలు ఆడాలని చూస్తే మీ పరువే తీసుకున్న వాళ్ళు అవుతారు. మీరే తల కిందికి వేసుకుంటారు. కాబట్టి మరొక్కసారి నేను ఏం చెప్తున్నా అంటే 413 హామీలు మీరు నెరవేర్చవలసిందే. అవి నెరవేర్చవని పక్షంలో 100 రోజుల తర్వాత మీ మీద యుద్ధమే ఉంటుంది. ఇక ఇవన్నీ మరొకసారి చెప్తూ తప్పకుండా యూ న్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.